హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కోడిగుడ్ల పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ. చాలా క్విక్‌గా తయారు చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కోడిగుడ్లను ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కూర ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా నూనెను పోసుకోవాలి. నూనె వేసిన తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లని చక్కగా తొక్కు తీసేసి ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. మీకు ఇది ఆప్షనల్ అండి. ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. లేదా నార్మల్‌గా కూడా గ్రేవీలో వేసేయొచ్చనమాట. ఇలా కోడిగుడ్లు ఆయిల్‌లో వేసేసి మంటని హై ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా లిడ్ పెట్టేసి ఈ విధంగా కడాయిని కదుపుతూ చేస్తే గనక కోడిగుడ్లనేవి ఈవెన్‌గా వేగుతాయనమాట. అంటే నూనె కూడా చిందకుండా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి 5-6 ఉల్లిపాయలు ఇదే ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా నీరంతా పోయేంత వరకు ఉంచి, మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు ఇట్లా వేయించుకుంటూ ఉండాలనమాట. ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ, తక్కువ అనేది. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చూసారా? మంచి పింక్ కలర్ వచ్చినాయి కదా! ఇలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేపుతా ఉండగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కూర చాలా సింపుల్ అండి. వేసేవి కొన్ని ఇంగ్రీడియెంట్సే టేస్ట్ చాలా బావుంటుంది. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేస్తే ఇంకా ఉల్లిపాయలు చాలా తొందరగా వేగుతాయి అనమాట. మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఉప్పు వేసిన వెంటనే ఒకసారి కలిపేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం అప్పటికప్పుడు చేసింది వేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. మీకు అనుగుణంగా మీరెంత తినగలిగితే అంతనమాట. అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా చూసి యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం సేపు వేగుతూ ఉండగా ఇందులోకి 2-3 పండు టమాటోల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోండి. చాలా బావుంటుంది. అంటే మామూలు ముక్కలు వేసేదానికిను ఈ విధంగా పేస్ట్ చేసి వేస్తే కొంచెం గ్రేవీ అనేది గుజ్జుగా వస్తుందనమాట. ఇలా టమాటోలు వేసిన తర్వాత ఆయిల్ చక్కగా పైకొచ్చేంత వరకు టమాటోలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్‌ని పోసుకోవాలి. అంటే మీకు పులుసు అనేది ఎంత కావాలో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీకెంతమందికి వండుతున్నారో దాన్ని బట్టి కూడా మీరు వాటర్‌ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం పులుసుండగా ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంటే గుడ్లు చక్కగా ఆ గ్రేవీని పీల్చుకొని చాలా బావుంటుంది. గుడ్లుకి కూడా కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అప్పుడు బావుంటుంది. చూసారు కదా! ఆయిల్ చక్కగా పైకొచ్చేసింది. మీకెంత గ్రేవీ కావాలో అంతవరకు మీరుంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు కూరనేది ఉడికిపోయింది. మీ గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా! చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.